ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి నిరసన తెలియజేస్తున్నటువంటి గుంటూరు బార్ అసోసియేషన్ వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం ఏదైతే బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన గతంలో ఏదైతే హైకోర్టు సాధనకు సంబంధించి కావచ్చు, ఆయన ఏదైతే న్యాయవాదుల పక్షానే ఉండి పదవిని కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. తక్షణం ఇప్పుడు కూడా చూసుకుంటే బార్ కౌన్సిల్ నుంచి ఒత్తిడి కూడా బార్ అసోసియేషన్ల పైన ఉంది అనేది పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నిరసన దీక్షలు, రిలే దీక్షలను తక్షణమే నిలిపివేయాలనేటటువంటి ఒక ఏదైతే ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా న్యాయవాదుల పక్షాన, ప్రజల పక్షాన్ని బార్ కౌన్సిల్ మెంబర్గా ఉండి కూడా ఆయన ఏదైతే దీక్షలో కూర్చున్నటువంటి పరిస్థితి. బ్రహ్మానందరెడ్డి గారు చెప్పండి, ప్రస్తుతం ఏంటి ప్రధానంగా మీరేమి డిమాండ్ చేస్తున్నారు? ఈ యొక్క దీక్షలో పాల్గొన్నటువంటి సందర్భంగా మీరేం చెబుతారు? ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా గతంలో 2010లో ఈ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు వచ్చిన తర్వాత దాన్ని అక్కడ పక్కన పడేశారు. ఇప్పుడు కూడా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక మొడాలిటీని తయారు చేశారు. గతంలో 14 సూత్రాల పథకం ఉండేది. ఇప్పుడైతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడపబడుతున్నది చూడమని చెప్పారు. చూడమని చెప్తే వీళ్ళు ఇది ఉపయోగమా లేదా ప్రజలకు అనేది లేకుండా ఆస్తి ఉన్న ప్రతి మనిషి కూడా ఈ చట్టం మూలంగా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం మనకి ఆస్తి హక్కు ఫండమెంటల్ రైట్. ఆ ఫండమెంటల్ రైట్ ఇతర దేశాల్లో ఎక్కడో ఉంది ఈ భూమి హక్కు చట్టము అని చెప్పి చెబుతా ఉన్నారు. అది మనకి సంబంధించిందే కాదు, మనకు వర్తించదు. మన రాజ్యాంగం వేరు, వాళ్ళ రాజ్యాంగాలు వేరు. మన రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కుని ఎవరు టచ్ చేసినా సరే వాళ్ళు నిలబడే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ప్రతి మనిషికి ఆస్తి ఉంటుంది. ప్రతి మనిషికి ఉన్న ఆస్తిని వాళ్ళు కబ్జా చేసేటందుకో లేకపోతే ఇంకోటి చేసేటందుకో మీరు ఒకసారి పరిశీలించేటట్టయితే జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ బాడీ, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అనేది ఒక అధికారంలో ఉన్న వ్యవస్థకు తాపేదారుగా పనిచేస్తాం. తాపేదారు అనొద్దు, కానీ వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తూ ఉంటారు. కాబట్టి ఇండిపెండెన్సీ ఉన్న ఏ అథారిటీ అయినా సరే దానికి న్యాయము, ధర్మం చేసే అధికారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ చట్టం పాస్ చేసిన తర్వాత సెక్షన్ 38 ప్రకారం సివిల్ కోర్ట్ జ్యూరిడిక్షన్ లేదు అని చెప్తా ఉన్నారు. సివిల్ కోర్ట్ జ్యూరిడిక్షన్ లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఈ అధికారాన్ని కబ్జా చేస్తే ప్రజలకు జరిగే న్యాయము, ధర్మము ఏమీ ఉండదు. ఖచ్చితంగా మేమైతే చట్టానికి వ్యతిరేకమే. మేము ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఈ చట్టాన్ని అమలు జరపకూడదు. ఈ చట్టం నడితే ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా దీన్ని అమలు జరిపితే ముఖ్యంగా నష్టపోయేది ప్రజలంటే ఆస్తి ఉన్నవాళ్ళే. కాబట్టి ఏ పార్టీకి కూడా, ఏ మనుషులు కూడా వ్యతిరేకమైన అంశం కాదు. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలి అని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు అని అంటే ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళు పిలిస్తే వెళ్తారు. వాళ్ళ ట్రాన్స్ఫర్లన్నీ వాళ్ళ చేతుల మీదనే జరుగుతాయి. వాళ్ళు చెప్పినట్టే వినాలి. వాళ్ళు తప్పకుండా వాళ్ళ ట్రాన్స్ఫర్ కోసం అక్కడ నిలబడి ఉంటారు. వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు జనంలో రెవెన్యూ మీద ఉన్నటువంటి అభిప్రాయము ప్రజలందరికీ తెలిసిన అంశమే. అదే పరిస్థితిలో ఉన్నప్పటికీ మళ్ళా రెవెన్యూ వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళ మీద పెత్తనం చేసేవాళ్ళు ఎవరైతే అధికారం ఉన్నా వాళ్ళే పెత్తనం చేస్తారు. కాబట్టి ఆ పెత్తనం అంగీకరించకుండా ఉండేది ఏది ఒక ఇండిపెండెంట్గా ఉండేది జ్యుడిషియరీనే. ఆ జ్యుడిషియరీకి ఈ అధికారాలు ఉండాలి. ఇది ఒకటే కాదు, ఈ చట్టం రావటం మూలంగా ఒక ప్రొసీజర్ అంటూ లేదు. ఏ ప్రొసీజర్ ప్రకారం ఆయన ఈ ఫలానా ఆయన ఓనర్ నిర్ణయం చేస్తాడు, తహసీల్దార్ గారు, టైటిలింగ్ ఆఫీసర్ అంటే అది లేదు. ఆ తర్వాత స్టాంప్ యాక్ట్ లేదు, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లేదు, లిమిటేషన్ యాక్ట్ లేదు. ఒక 2 సంవత్సరాల పాటు కింద మనము నాకున్న నీకున్న ఆస్తిని ఒక చాట పెట్టుంటే మనం కన్నా మర్చిపోయి ఉంటే దాని కాడ బోర్డు పెడతామన్నారు, దిస్ సైట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పేసి. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడికి వెళ్ళే అధికారం కూడా లేదు. కాబట్టి ఏదైనా సరే జ్యుడిషియరీకే ఈ అధికారాలు ఉండాలి. అదేవిధంగా ఆస్తి హక్కు చట్టమే కాకుండా ఒక మనిషి చచ్చిపోతే వారసులు ఎవరైనా నిర్ణయించే అధికారం కూడా వాళ్ళకే ఇచ్చేశారు, ఒక ప్రొసీజర్ లేకుండా. కాబట్టి జ్యుడిషియరీనే ఎవరు టచ్ చేయడానికి అవకాశం లేదు. ఇండిపెండెంట్గా యాక్ట్ చేసేది జ్యుడిషియరీ. కాబట్టి జ్యుడిషియరీకి ఈ అధికారాలు ఉండాలి, రెవెన్యూకి ఉండవలసిన అవసరం లేదు. ఆ విధంగా ఉంటే ఆ రెవెన్యూ లేకపోతే ఇప్పుడున్న కోర్టులు, కొన్ని కోర్టులు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. సివిల్ లిటిగేషన్ లేకపోతే తర్వాత భవిష్యత్తులో ప్రతి మనిషి కూడా తగాదాడి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఆస్తుల కోసం ఆస్తులను టచ్ చేసిన వాడు ఎవరు నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టము కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రద్దు చేసేటందుకే మా పోరాటం. అదే క్రమంలో మేము హైకోర్టులో రిట్లు కూడా పడేసాం. ఆ రిట్ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇక రేపొద్దున ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వస్తే ఎవరు ముందుకు పోవడానికి అవకాశం లేదు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మేమేం చేయమని చెప్తూ కూడా సర్వే జరుపుతూ ఉంది.
సర్వే జరిపితే నాకు 2 ఎకరాలు ఉంటే ఎకరన్నరే ఎక్కుద్ది, 6 ఎకరం ఎక్కదు. ఒక సంవత్సరంన్నర పాటు ఆ తహసీల్దార్ గారు చుట్టూ, లేకపోతేనేమో ఇప్పుడున్నదైతే తహసీల్దార్ గారు ఆయన చుట్టూ తిరిగితే ఆయన విఆర్ఓ చెబుతాడు. ఇది ఎవడికి ఎక్కిస్తారో తెలియదు. ఇవాళ ఎక్కించింది రేపు పొద్దున మళ్ళీ తీసేసి ఎవడు పెడతారో తెలియదు. కాబట్టి ఈ పరిస్థితిలో అస్తవ్యస్తంగా ఉండి ఎవరికో లాభం చేసేటందుకు, ఎవరు అధికారంలో ఉన్న పార్టీకి లాభం చేసేటందుకు, ప్రజల హక్కుల్ని భంగపరిచి ప్రజల ఆస్తుల్ని దోచేసేందుకు వచ్చిన చట్టం కాబట్టి ఈ చట్టం కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పేసి, రద్దు చేసేటందుకు మేము పోరాడుతున్నామని చెప్పేసి, ముఖ్యంగా నష్టం ప్రజలకే కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ వచ్చేటందుకు మేము చేయగలిగినంత వరకు చేస్తూ ఉన్నాము. వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ చట్టం రద్దు అవుతుంది. ఈ గవర్నమెంట్ కాకపోయినా ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ చట్టం ఉండకూడదు. కాబట్టి ఈ చట్టం రద్దు అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఏదైతే బలమున్న వాడిదే భూమి అనేటటువంటి పరిస్థితి ఈ చట్టం ద్వారా వస్తే, ఏదైతే పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళకే అనుకూలము అనేటటువంటి పరిస్థితి ఈ చట్టం ద్వారా వస్తే కనుక ఎందుకని ఇంత నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరి వేడటం లేదని అనుకుంటున్నారు? ఏంటి అసలు ప్రయోజనం ఏంటి ప్రభుత్వానికి దీనివల్ల? మొండి వైఖరి వీడకపోవటానికి కారణం ఏం లేదు. వాళ్ళ మనుషుల్లో లాభం పొందేటందుకు వాళ్ళు ఎవరు ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కింద పనిచేసే తాపేదారులు వాళ్ళు లాభం పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేస్తే అది కూడా ఎన్నాళ్ళు సాగే అంశం కాదు. ప్రజల మధ్య వైరుధ్యాలు, ప్రజల మధ్య కొట్లాటలు, తగాదలు దీని మూలంగా ఎక్కువైతాయి. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టాన్ని రద్దు చేస్తే గతంలో ఉన్న వ్యవస్థే కొనసాగుతూ ఉంటుంది. దానివల్ల ఎవరికీ నష్టం ఏమీ లేదు. ఇప్పటికీ దానిలో కూడా రెవెన్యూలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ఇబ్బందులు కాకుండా ఈ చట్టం వస్తే ఆ ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి ఉండదు. ఎవరికారు నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి దాదాపుగా రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్లు, దాదాపుగా 13 జిల్లాల్లో ఉన్న అన్ని అసోసియేషన్ల నుంచి ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజలకైతే తెలియదు కాబట్టి వాళ్ళ అవేర్నెస్ కోసం అని చెప్పేసి చేస్తూ ఉన్నాము. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మీడియా వాడు కూడా ఈ విషయాన్ని మేము చెప్పిన దానికన్నా కూడా, ఎందుకంటే నేనే కాకుండా 10 మంది దగ్గర మీడియా వాళ్ళు విషయ సేకరణ చేస్తారు. కాబట్టి దాన్ని ఇంకా విపులీకరించి ప్రజలకు అర్థమయ్యేటట్టు మీరు కూడా దాన్ని సహకరిస్తారని చెప్పేసి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పరిస్థితి ఏదైతే ఇక్కడ దీక్షా శిబిరంలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మానంద రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రభుత్వం పొలిటికల్ నాయకు ఎవరైతే వ్యవస్థ ఉంటుందో, ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఆ పొలిటికల్ వ్యవస్థకి అనుకూలమైనటువంటి పరిస్థితులే ఈ యొక్క చట్టం ద్వారా ఉంటాయి. కానీ ఏదైతే భూమి హక్కుదారుకు కానీ, పేదలకు, మధ్యతరగతి ప్రజానీకానికి కానీ, బాధితుడికి కానీ ఏమాత్రం కూడా దీనిపైన హక్కుండే పరిస్థితి ఉండదు అనేటటువంటి ఒక పరిస్థితి అయితే మాత్రం దీని ద్వారా ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రద్దు చేయాలనేటటువంటి ఒక ప్రధాన డిమాండ్తో ఇక్కడ ఏదైతే ఒక స్లోగన్తో కూడా ఇక్కడ నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క యాక్ట్ను రద్దు చేసేటటువంటి పరిస్థితుల్లో, బేషరతుగా రద్దు చేసేటటువంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ఈ ఉద్యమానికి ఉండాలనేటటువంటి ఒక ఆలోచన అయితే ఉన్నటువంటి పరిస్థితి.